మీరు తిరిగిన 20+ కంట్రీస్‌లో మీకు అనిపించిన డేంజరస్ కంట్రీ ఏది? తిడతారేమో బ్రో. చెప్పండి పర్లేదు. ఇండియా అనే బ్రో. వేరే కంట్రీలో అనుకో బ్రో, టెంట్ వేసుకున్నాను అనుకో, అసలు మనుషుల గురించి ఎప్పుడు భయపడలేదు. ఏమైనా జంతువులు వస్తాయో ఒక మాత్రమే భయపడ్డా. ఇండియాలో మాత్రమే జంతువులు పక్క పెడితే మనుషుల గురించి చాలా సార్లు భయపడుతుంది. సో మీరు తిరిగిన 20+ కంట్రీస్‌లో మీకు అనిపించిన డేంజరస్ కంట్రీ ఏది? తిడతారేమో బ్రో. చెప్పండి పర్లేదు. సో ఇండియా అనే బ్రో. ఆ! ఆ! అంటే నేను ఇప్పటివరకు ట్రావెల్ చేసిన కంట్రీస్ అన్నీ మంచి డెవలప్డ్ కంట్రీసే అండ్ మంచి సివిలైజేషన్ ఉన్న కంట్రీసే అండ్ మంచిగా ఉంటుంది. ఇండియాకి వచ్చేవరకు అంటే ఇండియాలో నేను తిరిగిన నా ఎక్స్పీరియన్స్ అంతే, నేను చెప్తున్నా అంతే, షేర్ చేసుకుంటున్నా. రీసెంట్గా మనకి వైజాగ్లో ఒక యోగాది డే చేసిర్రు. యోగా మాటలన్నీ ఎత్తుకుపోయారు, రైట్? అంటే మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ చేసిర్రు, మీరు చూసుకుంటే మొక్కలన్నీ ఎత్తుకుపోయారు. అంటే పీపుల్ తప్పుగా అవునో కాదో వాట్ ఎవర్, అది సివిక్ సెన్స్ అదంతా పక్కా పెడితే, నేను ఇండియాలోనే ఇలాంటి లైక్ కర్ణాటకలో నాది రాబరీ జరిగింది అండ్ ఆల్మోస్ట్ ఆల్ చంపడానికి ట్రై చేసిర్రు. అది సో దట్ ఎట్లో ఒకట్లా బయటపడి నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ అవన్నీ రికవర్ చేసుకున్నా. అంతా వీడియో ఉంటుంది. ఏదో చెప్తాను మాటలను కాకుండా యూట్యూబ్లో చూస్తే వీడియో ఉంటుంది మొత్తం, టోటల్గా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఉంటుంది అంతా. ఈవెన్ తీసుకొని వాళ్ళే నా కెమెరా తీసుకొని వాళ్ళు వ్లాగింగ్ చేసారు. సో నేను కొంచెం అటు ఉన్నప్పుడు బకరగాడు దొరికిండు, ఈ కెమెరా మాదే, వీని పని అయిపోయింది అని కొన్ని బూతులు మాట్లాడుకుంటే, ఈ కెమెరా మాదే, ఇందులో మేము వీడియో మేము మాట్లాడతాను అని చెప్పేసి ఆ వీడియో అంతా నేను పెట్టేసిన. తర్వాత రికవర్ అయిన తర్వాతనే, అంతే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి అన్ని దొరికిన తర్వాత. నేను కాశ్మీర్లో నేను రైడ్ చేసుకుంటూ పోతా ఉంటే ఒక దగ్గర అక్కడ ఆర్మీ అంతా ఉన్నది, చెక్ పాయింట్ దగ్గర లైక్ ఇక అమ్మని చెల్లెని తిడతారు కదా, బూతులు ఆ బూత్ తిట్టుకుంటా జెండాది ఫ్లాగ్ది ఇట్లా ఇండియన్ ఫ్లాగ్ తీసుకోబోతున్నా, ఇండియన్ ఫ్లాగ్ సైకిల్ పెట్టుకుంటారు అదే అర్థమైంది అని చెప్పేసి పెట్టడం జరిగింది. కొంతమంది జనం కూడా తీసేసి దాటేదాకా, ఈ ఏరియా దాటేదాకా అంతసేపు కాదు అని చెప్పేసి చెప్పారు. అండ్ లదాఖ్ టైంలో కూడా మధ్యలో కొంచెం లారీ చేసి డ్రైవ్ చేసే వాళ్ళ దగ్గర కూడా కొంచెం ప్రాబ్లం అయింది. అండ్ ఇటు సైడ్ అస్సాం సైడ్ కూడా రైడ్ చేసుకుంటూ ఇట్లా పోతా ఉంటే కెమెరాని గుంజుకుందామని చూసిర్రు. బట్ వెనకాల ఇంకొక అబ్బాయి ఉండే, స్కూటీ మీద వస్తూ ఉండే. సో అతను వార్న్ చేశారు, నేను తక్కువ లోపల పెట్టేసిన. ఇట్లా జరిగిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకు డేంజర్ అని అన్నా అంటే, నాకు వేరే కంట్రీలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏం ఎదుర్కోలేను. ఒకవేళ ఏమైనా పోయినా కూడా నాకు మళ్ళీ దొరికిన సందర్భాలు ఎన్నో. కానీ ఇక్కడ మనం చూసుకుంటే సేఫ్టీ దృష్ట్యా ఇప్పుడు మనమైనా కూడా మనము మన చెల్లెనో అక్కనో ఎవరైనా కాలేజ్కి కానీ ఎవరికైనా ఊరికి పోతే రోజు 10 సార్లు ఫోన్ చేస్తా, ఎక్కినవా దిగినవా ఏడున్నావు, రాత్రి అయిందంటే టెన్షన్ పడుతూ ఉంటాం. ఎందుకంటే మనం చూసిన కేసెస్ అలాంటివి. ఒక్కసారి నార్త్ సైడ్ పోయినా, మన కర్ణాటకలో కూడా ఒక ఫారినర్ అమ్మాయిని మానభంగం చేసిర్రు. జార్ఖండ్లో కూడా మొన్న మానభంగం చేసిర్రు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎంతోమంది నీకు 100-200 రూపాయల కోసం కూడా చంపిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి కదా. సో అలాంటి టెన్షన్ ఉండేది నాకు ఇండియాలో రైడ్ చేసినప్పుడు. ఎక్కడైనా టెంట్ వేసుకుని, ఇప్పుడు నేను వేరే కంట్రీలో అనుకో బ్రో, టెంట్ వేసుకున్నాను అనుకో, అసలు మనుషుల గురించి ఎప్పుడు భయపడలేదు. ఏమైనా జంతువులు వస్తాయో అని ఒక మాత్రమే భయపడ్డా. ఇండియాలో మాత్రమే జంతువులు పక్క పెడితే మనుషుల గురించి చాలా సార్లు భయపడేవాడిని. అంతేందుకు మన సైక్లింగ్ చేసి మన కమ్యూనిటీలో అంటే సైక్లింగ్ చాలా మంది సైకిల్, మొన్న ఒక పిల్లగాని తమిళనాడు సైడ్ సైకిల్ ఎత్తుకుపోయారు. అండ్ కొన్నిసార్లు ఇట్లా యాక్సిడెంట్లు అయిపోయి చాలా మంది మన వాళ్ళు ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి మన వాళ్ళవి. సో ఆ భయం బ్రో. కానీ నేచర్ విషయానికి వస్తే ఇండియా నెంబర్ 1. మనుషుల విషయానికి వస్తే చాలా భయం అవుతుంది, అంతే. డేంజర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వస్తువు ఒక సైకిల్ అక్కడ పెట్టేసి ఏదైనా దూరం పోదామన్నా భయమే బ్రో. వేరే కంట్రీలో అనుకుంటే, నేను ట్రావెల్ చేసిన కంట్రీస్లో ఇప్పటివరకు అక్కడ పెట్టేసి నేను ఎటు పోయి వచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. పెద్ద పోతుంది అనే ఒక్కసారి కూడా ఏం అనిపించలేదు. ఎన్నోసార్లు కెమెరాలు కూడా అట్లే పెట్టేసి, డ్రోన్లు కూడా అట్లే పెట్టేసి రెస్టారెంట్ పోయి తినేసి మళ్ళీ బయటకు వచ్చి, సైకిల్ అయితే లోపల తీసుకోపోలేం కదా, అట్లా పెట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి. పోయినా రికవర్ అయితే అన్న ధైర్యం పోయిన రికవర్ అయినా కూడా బస్సులలో మర్చిపోయిన కెమెరాలు కూడా మళ్ళీ నా దగ్గరకు వచ్చేసినాయి, కొరియా లాంటి దేశంలో.
అట్లా ప్రాబ్లం ఏం లేదు బ్రో. బట్ ఇక్కడ ఎందుకో దొంగతనాలే గానీ క్రైమ్ రేట్ చాలా ఎక్కువ మనం పోల్చుకునే. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంటది. డెవలప్‌మెంట్ లేదు. ఎవరి దగ్గర ఏదైతే లేదో అది కావాలని జనాలు అనుకుంటారు కదా! సో, సంపాదించుకోవడానికి చాలా మార్గాలుంటాయి. అన్ని కంట్రీస్‌లో లెవ్వా అంటే అందులో కూడా ఉంటాయి. బట్ నేను ఫేస్ చేయలేదు. ఇది నా ఎక్స్‌పీరియన్స్ మాత్రమే. దీన్ని దేశాన్ని తిడతాండు, అట్లా అంటాండు, యాంటీ నేషనల్ అది ఇది అని మాత్రం ముద్ర వేసేవాళ్ళుంటే ఎట్లైనా ఎయొచ్చు కట్ చేసుకొని. బట్ స్టిల్ నా ఎక్స్‌పీరియన్స్ అంతా నేను షేర్ చేసేది. అండ్ హైదరాబాద్ టు లడాక్ కూడా చేసినారు కదా మీరు. అవును బ్రో. లడాక్ ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? హైదరాబాద్ టు లడాక్. లదాఖ్ అనేది కంప్లీట్‌లీ మనం ఎర్త్ నుండి వేరే గ్రహానికి పోయిన ఫీలింగ్ ఉంటది బ్రో ఫస్ట్ థింగ్. ఎందుకంటే మనం మన యాజ్ ఎ సౌత్ ఇండియన్‌గా మనం ఎట్లా వస్తామో మంచి చెట్లు, గ్రీనరీ, ఎక్కడ చూసినా గడ్డి, చిన్న చిన్న లేక్స్ లేకుంటే వాగులు ఇట్లా ఇట్లా ఉంటాయి. మన పొలాలు ఇవన్నీ ఉంటాయి. లదాఖ్ వెళ్ళంగానే కంప్లీట్‌గా ఇది మార్స్ ఇట్లా పోతారు చూసినావా? మనం వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ చూస్తాం కదా! ఏమి లేవు నుండి అట్లా కొన్ని వందల కిలోమీటర్లు ఇట్లా ఇట్లా రోడ్డు. ఒక రోడ్డు ఉంటది బ్రో. ప్రతి ఒక్కడికి డ్రీమ్ బ్రో అది. ఒక బార్లాచల టాప్ ముందు ఉంటది అనుకుంటది అది. స్ట్రెయిట్ రోడ్ బ్రో అది. అక్కడ నీకు వైల్డ్ యానిమల్స్ కూడా కనబడతాయి. లైక్ క్యామెల్సే గానీ, లేకుంటే హార్సెస్ గానీ అవి ఇవి కనబడతా ఉంటాయి. నువ్వు రైడ్ చేస్తుంటే అవి పరిగెట్టుకుంటూ పోతా ఉంటాయి. కంప్లీట్‌లీ జూలై, ఆగస్టు ఆ టైంలో మొత్తం డ్రై ఉంటది ఆ ఏరియా. ఆ రోడ్డు మీద ఆ రోడ్డు డ్రీమ్ రోడ్డు. నేను మీకు కావాలంటే వీడియో ఇస్తాను అది. డ్రీమ్ రోడ్ ప్రతి రైడర్‌కి, సైక్లిస్ట్‌కి ఎవ్వరు చేసినా కూడా అది డ్రీమ్ రోడ్ బ్రో. నెక్స్ట్ లెవెల్ ఉంటది ఆ వాతావరణానికి దానికి. నైట్ మాత్రం ప్యాక్ అయిపోతాయి. చల్లగా అయిపోద్ది. కానీ డే టైమ్‌లో మాత్రం మంచిగా వెచ్చగా ఉంటది. ఈ పర్టిక్యులర్ ఈ సీజన్‌లో. బట్ లదాఖ్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంప్లీట్‌లీ డిఫరెంట్ వరల్డ్ బ్రో. అక్కడికి ఏదో ప్రపంచానికి వెళ్ళిపోయి నువ్వెక్కడో ఉంటున్నావు అని అనిపిస్తది. ఎందుకంటే మనం ఇంత హాట్ వెదర్‌లో ఉంటామా, కంప్లీట్‌గా కోల్డ్ ఉంటది నైట్ టైమ్‌లో. చలి తట్టుకోలేమన్నట్టు అట్లుంటది. అండ్ మీరు అక్కడే ఇప్పుడు మనం కొంచెం లదాఖ్ పోతే యాపిల్సే గానీ, ఏప్రికాటే గానీ, ఈ వాల్‌నట్స్ గానీ, ఇవన్నీ తోటలు కూడా చాలా కనబడతాయి. అండ్ నాకు ఇప్పటికీ లదాఖ్‌లో ఫ్యామిలీ ఉందనుకోండి. ఫ్యామిలీస్ ఉన్నాయి. ఫ్యామిలీ కాదు. సో, ఎంత బాగా వాళ్ళతో ఇప్పటికి మమ్మీ అనే పిలుస్తా నేను. ఆమె మమ్మీ అని పిలుస్తా. ఆళ్ళ కొడుకు బిడ్డ అన్న అని పిలుస్తారు నన్ను. సో, వీడియో కాల్ చేస్తారు, మాట్లాడతా, వాళ్ళ ఫ్యామిలీ చూపెడతారు. వాళ్ళ ఇంట్లో నేనున్నా. జస్ట్ ఎట్లా అంటే జస్ట్ ర్యాండమ్ గాయ్‌గా పోతాను ఈడ కాఫీ తాగుదాము అని చెప్పేసి. చాదర్ ట్రెక్ తెలుసా మీకు? అదే ఫ్రోజన్ లేక్ పైన ట్రెక్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ చాదర్ ట్రెక్ పక్కనే వాళ్ళ ఇల్లు. అక్కడ నుండి చాదర్ ట్రెక్ ఇట్లా చేస్తారన్నట్టు. అక్కడే మ్యాగ్నెటిక్ హిల్ ఒకటి ఉంటది మీకు. చాదర్ ట్రెక్‌కు ముందు పైకెళ్తే లదాఖ్ నుండి వస్తా ఉంటే మ్యాగ్నెటిక్ హిల్ అంటే ఆ హిల్ ఏం చేస్తా అంటే ఏమన్నా ఇనుము ఇట్లా ఉంటది కదా! అలాంటి వాటిని ఇట్లా అట్రాక్ట్ చేస్తా ఉంటారు అన్నట్టు. చాలా మంది చెప్తారు ఇట్లా పోతుంటే గుంజినట్టు అనిపిస్తుంది మాకు అని చెప్పేసి. ఇట్లా ఇనుముని అది ఇట్లా ఎట్లయితే మ్యాగ్నెట్ ఇట్లా గుంజుతదో అట్లా బాడీలో ఉంటది ఐరన్. ఎస్ బ్రో. సో, అట్లా ఉంటాయన్నట్టు. ఆ హిల్ దిగంగానే అక్కడికెళ్ళిన. వెళ్ళిన తర్వాత జస్ట్ నాకు ఫస్ట్ ఆడ దిగి చాయ్ ఆర్డర్ పెట్టుకొని తాగిన. కాఫీ ఆర్డర్ పెట్టుకొని తాగిన తర్వాత ఏం తిందామని చెప్పేసి తిన్నా. లైవ్ చేస్తా ఉంటే సడన్‌గా ఆ హోటల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనరు చిన్న ఆప్రికాట్ పండు తెచ్చి ఇచ్చేసిండు. ఎక్కడుంది ఇది అనంటే, ఇక్కడ మా తోటలో తెచ్చిన అని చెప్పి. మీకు తోట ఉందా అనంటే, అవును ఉన్నది చూస్తావా అని అన్నాడు. అంటే చూస్తా అన్నాను. అన్న తర్వాత వాళ్ళ కొడుకుని పిలిపించి చూపెట్టుపో అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ కొడుకు లోపల తీసుకుపోయి డిఫరెంట్ ఆప్రికాట్స్, యాపిల్స్, రకరకాల యాపిల్స్ అవన్నీ తినిపించి తర్వాత వాళ్ళు చలికాలంలో ఎట్లా బ్రతుకుతారు, వింటర్ అది మొత్తం మంచుతోటి ప్యాక్ అయి ఉంటారు అన్నట్టు. అండర్ గ్రౌండ్‌లో గడ్డిని దాచిపెట్టుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వ్యవసాయము అసలు ఎట్లా చేస్తారు ఏంది అని చెప్పేసి మొత్తం చూపెట్టి తర్వాత ఎంత క్లోజ్ అయిపోయానంటే హోటల్‌కి తినడానికి పోయిన నేను గెస్టులు వస్తే వాళ్ళకు వండి పెట్టే దాకా వెళ్ళా. ఎప్పటికి గుర్తుంటాయి బ్రో ఆ మూమెంట్స్. గెస్టులు వస్తే వాళ్ళకి వండి పెట్టి సర్వేనే ఎప్పుడు హోటల్లో పని చేయాలి ఎట్లుంటుంది కదా అని చెప్పేసి చేసి అది ఇది వాళ్ళకి ఫ్రైడ్ రైస్ చేపించి నూడిల్స్ చేపించేసి తినబెట్టి ఆ తర్వాత ఇక మమ్మీ పాప అని చెప్పేసి ఇట్లా మంచిగా మాట్లాడుకుంటూ అదంతా చేసి ఆ రోజు అక్కడనే వండుకొని పొద్దున్నే ఇంకా ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ కొడుకు కార్లో తీసుకొని మొత్తం లదాఖ్ ఆ లోకల్ సైట్ సీయింగ్ అంతా చూపెట్టేసి అసలు ఎట్లుంటుంది లైఫ్, ఆ పహాడీ లైఫ్ ఎట్లుంటుంది అంతా చూపెట్టేసి ఇప్పటికీ నేను ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడితే బేటా రంజిత్ బేటా అని అంటే మస్తు మంచిగా వాళ్ళదా మమ్మీ అని చెప్పేసి నేను అన్నా. మమ్మీ కైసే ఇట్లా మాట్లాడతా అసలు లైక్ కబ్ ఆ రే బేటా ఆవో నా ఎక్ బార్ అని అంటది.
అవునుగా మమ్మీ అవునుగా అని చెప్పేసి చెప్తా. వస్తానంట కానీ కుదరలే నాకు. ఎప్పుడైనా వెళ్తా. చాదర్ ట్రెక్ చాలా అంటే చాదర్ ట్రెక్ వెళ్ళాలి అని అనుకునేది నా డ్రీమ్ ట్రెక్. బేట వెళ్ళకి జాతా అని అంటది వాళ్ళ కొడుకు. అన్న రా నువ్వు తీసుకెళ్తా, నేను తీసుకెళ్తా, నువ్వు రా అని చెప్పేసి అని అంటారు. అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లాంటి. బ్రో నువ్వేం సంపాదిస్తున్నావు అంటే నాకు తెలియదు బ్రో. డబ్బులు నేనేం సంపాదించట్లేదు కానీ నాకు అవసరం ఉన్నప్పుడు మనుషులు నిలబడతారు, వాళ్ళని సంపాదిస్తున్నారు చాలా నాకు. సో ఇలాంటి మూమెంట్స్ ఎన్నో. ఈవెన్ లదాఖ్లో హోటల్స్లో పైన హోటల్స్లో అక్కడ కూడా వాళ్ళు ఎంత ప్రేమగా మాట్లాడుతారు. సైకిల్ పైన వస్తున్నావు అంటే ఆ రెస్పెక్ట్ వేరు బ్రో. ఆ మౌంటైన్స్లో, ఆ హిల్స్లో, ఆ ఆల్టిట్యూడ్లో, ఆ వెదర్లో నువ్వు చేయడం అనేది చాలా టఫెస్ట్ థింగ్. కొద్ది మంది మాత్రమే లైక్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ అవి అవి అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బ్రో. నువ్వు వేరే దేశానికి పోయినట్టు అనిపిస్తుంది లదాఖ్ వెళ్తే మాత్రం. వెళ్ళాలి. చాదర్ ట్రెక్ ఎందుకండి డ్రీమ్ బ్రో అది అరౌండ్ 106 కిలోమీటర్స్ ఏమో లేక్ ఫ్రోజన్ అయి ఉంటుంది. అలాంటి ప్లేస్లో నువ్వు సర్వైవ్ అయితే బ్రో నీ లైఫ్లో వచ్చే ప్రతి ఛాలెంజ్లో అంటే ప్రతి ప్రాబ్లమ్ని ఛాలెంజ్గా తీసుకొని నువ్వు దాన్ని ఓవర్కమ్ చేస్తే అది నీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. నీపైన నీ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది బ్రో. ఎగ్జాంపుల్ చెప్తా. నేను స్టార్టింగ్ రోజు ఒక 10 కిలోమీటర్లు తొక్కిన. సో నా లైఫ్ నాకేం కాన్ఫిడెంట్ వచ్చింది, 10 కిలోమీటర్లు నేను తొక్కగలను. అదే స్టార్టింగ్ రోజు 1 కిలోమీటర్కే నేను తొక్కలేక కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు వచ్చేసి నేను ఆపేసా. అప్పుడు నా లైఫ్లో నాకేం తెలుస్తుంది, నా వల్ల కాదు అని చెప్పేసి ఆ సైక్లింగ్ అంటే నేను భయపడతా ఉంటాను. నువ్వు ఈత నేర్చుకుంటావు బ్రో. ఈత నేర్చుకున్నప్పుడు కంపల్సరీ 2-3 రోజులు నువ్వు నీళ్లు మింగుతావు. ముక్కులకి అన్ని పోతున్నాయి. నీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. నువ్వు ఇట్లా దుంకగానే మునిగిపోతా ఉంటావు. వేరే వాళ్ళని చూస్తే వాళ్ళు ఇట్లా తేలుతా ఉంటారు, ఈత కొడుతూ కొంచెం పండుకుంటారు, కొంతమంది రివర్స్లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. అనిపిస్తుంది కదా చూసినప్పుడు, అమ్మ ఏందిరా ఇంత ఈజీగానా, నేనేమో దుంకగానే మునిగిపోతున్నా, నీళ్ళన్నీ మింగుతానా అని కష్టం. ఒక 2-3 రోజుల తర్వాత నువ్వే ఆ పనులు చేస్తూ ఉంటావు. కానీ ఫస్ట్ రోజు భయపడితే థర్డ్ రోజు నువ్వు ఫస్ట్ రోజే భయపడి మునిగిపోతే నువ్వు మళ్ళీ కొట్టలేవు కదా. సేమ్ అట్లనే బ్రో. ప్రతి ఛాలెంజ్ కూడా, ప్రతి ప్రాబ్లం కూడా ఛాలెంజ్గా తీసుకుంటే నీకు కాన్ఫిడెన్స్ వస్తాయి. 10 కిలోమీటర్లు, నెక్స్ట్ 20 కిలోమీటర్లు. ఇప్పుడు అనిపిస్తుంది నాకు 200-300 కిలోమీటర్లు కూడా నేను ఒక రోజులో చేయగలుగుతానని కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది. రైట్. సో చాదర్ ట్రెక్ కూడా అలాంటి ఒక ట్రెక్ బ్రో. నేను ఇంతకుముందు కాకేదార్కంత ట్రెక్ కానీ, బ్రహ్మతల్ ట్రెక్ కానీ ఇలా ట్రెక్స్ చేసిన నేను. సో ఇవన్నీ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే చాదర్ ట్రెక్ అనేది వేరే లెవెల్. అంటే మనిషి అలాంటి వెదర్లో ఆ -20, 25, 30 degrees టెంపరేచర్లో సర్వైవ్ అవ్వగలిగితే నీ లైఫ్లో ఇంకా చాలా అచీవ్ అవుతావు. సో దట్ అందుకే నేను నా బాడీని మెల్లమెల్లగా పుష్ చేసుకుంటా, లిమిట్స్ని పుష్ చేసుకొని నేను సర్వైవ్ కాగలుగుతున్నా లేదా, నా వల్ల అవుతా లేదా అని చెప్పేసి చేస్తాను. నేను ఫస్ట్ రోజే నేనేం 200 కిలోమీటర్లు తొక్కింది కాదు కాబో, నేను 47,000 కిలోమీటర్లు తొక్కిన. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? 47,000 కిలోమీటర్లు తొక్కు బ్రో. 47,000 కిలోమీటర్లు అంటే నీకు చాలా పెద్ద కొండలాగా అనిపిస్తుంది కదా. బట్ స్లోగా నేను రోజుకి 50 తొక్కుకుంటా బ్రో. బ్రో 5 సంవత్సరాల తర్వాత నువ్వు 47,000 కిలోమీటర్లు చేస్తావు. కానీ ఒకటేసారి కొండ మెల్లిమెల్ల తొలుచుకుంటూ పోతే అది కరిగిపోతుంది. సో దట్ అదే ఇలాంటి ఈ చాదర్ ట్రెక్ అనేది కూడా ట్రెక్స్ అన్నిట్లో హార్డెస్ట్ ట్రెక్ ఇండియాలో. ఇంకా కొన్ని ట్రెక్స్ ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్లో అటు సైడ్. ఇవి హార్డెస్ట్ ట్రెక్. ఇవి వన్ ఆఫ్ ది హార్డెస్ట్ ట్రెక్. అరౌండ్ 10 days అట్లా, 7 days, 8 days, 13 days అట్లా ఉంటుంది. అండ్ మొత్తం కోల్డ్ వెదర్లో సర్వైవ్ అవ్వాలి. చాలా మంది సర్వైవ్ కాలేకపోతారు, కొంతమంది సర్వైవ్ అవుతారు. ఇఫ్ నువ్వు సర్వైవ్ అయినావు అంటే నెక్స్ట్ ఏదైనా నేను నా లైఫ్లో చేయగలదు. అదే సర్వైవ్ అయినా ఇదెంతరా అనిపిస్తుంది. ఫ్రోజన్ అంటే చాలా థిక్ ఉంటుంది. అంటే లేకు థిక్ ఉంటుంది. కొన్ని ప్లేస్లో చాలా లైక్ సన్నగా కూడా ఉంటుంది. సన్నగా ఉన్న చెప్తారు, వాళ్ళు గైడ్ చేస్తారు, సైడ్కి వెళ్ళాలి, ఎట్లా పోవాలి ఏంటి అని చెప్తారు. కొన్ని ఫ్రోజన్ వాటర్ ఫాల్స్ ఇట్లా ఫాల్ అయి ఉంటాయి కదా, అవి అట్లనే ఇట్లా సన్నగా ఇట్లా పొద్దున్న చూస్తే ఇట్లా షార్ప్ నీడిల్స్ లాగా ఫ్రోజన్ అయి ఉంటాయి. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. అందుకే నాకు ఒకసారి చేయాలని, బట్ ఈ టైం దొరకట్లేదు. బట్ ఏదో ఒకసారి రైడ్ మధ్యలో ఎప్పుడైనా ఒకసారి ఇంటికి వస్తా కదా, దెన్ అప్పుడు చేస్తా. ఫుల్ లెంత్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే ఆ పాడ్కాస్ట్ జనరేట్ చేసిన బజ్ కోసం ది RRR షో బజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.